ఆటను బేస్ చేసుకునే స్వరాష్ట్ర ఉద్యమం సాగించినటువంటి చరిత్ర ఇది. అలాంటి తెలంగాణలో ఓ పాట ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అసలు వివాదం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభం? అందశ్రీ గారు ఆ పాటని దళితులు పాడుకోవడానికి హక్కు లేదు అన్నాడు అని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఆ పాటకి స్వరకల్పన కీరవాణి గారు చేస్తే ఎట్లా కరెక్ట్? తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? 10 ఏళ్లలో ఎందుకని అందశ్రీ రాసినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనేటువంటి గీతము ఎందుకు రాష్ట్ర గీతం కాలేకపోయింది? ఇప్పుడెందుకు రాష్ట్ర గీతం అవుతోంది? లోపం ఎక్కడ ఉంది? పాలకుల్లోనా, అందశ్రీలోనా? ప్రత్యక్షంగా నేను కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన జయ జయ తెలంగాణ బాగానే ఉంది కదా సార్, దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టచ్చు. ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామంటే ఆయన పాడలేదు. తెలంగాణ పాట నేను పాడినని ఆయన ఒప్పుకోలేదు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనేటువంటి గీతాన్ని పాడటానికి దళితులకు అర్హత లేదు అనేటువంటిది అందశ్రీ చేసినటువంటి కామెంట్. మేము ఆయన పాట రాష్ట్ర గీతం కావాలని కోరుకున్న మమ్మల్ని మీకు అర్హత లేదు ఆ పాట పాడుకోవడానికి అంటే అందశ్రీ జీవితం మొత్తము దళితుడుగానే ఉండి, దళితుడుగానే పెరిగి, దళితుడుగానే ముద్ర వేయించుకొని నేను దళితుడిని కాదు అని ప్రకటించుకోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేపు నువ్వు చస్తే ఎవరు డప్పు కొట్టాలి? బాపనోడు కొడతారా నీకు సాగుకు డప్పు? మళ్ళా మాది కూడా కదా, మా మాది కూడా చచ్చిపోయిన తీసుకుపోయేది. కీరవాణి సంగీతం అందించటమో తెలంగాణ వాళ్ళలో చాలా మందికి నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? కీరవాణి ఆంధ్రోడనా లేకపోతే ఇంకేదన్నా? ఒకటే అడుగుతున్నా నేను, కీరవాణి గారి అభిమానులు మేము సంగీతం కొడితే కాదా మీరు పాట పాడుకుంటున్నది అని అనరని గ్యారెంటీ. పాట కోటానుకోట్ల మాటలకు సంక్షిప్త రూపం. పాట ఒక తూటా కూడా. కేవలం పాటను ఆటను బేస్ చేసుకునే స్వరాష్ట్ర ఉద్యమం సాగించినటువంటి చరిత్ర ఇది. అలాంటి తెలంగాణలో ఓ పాట ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆ పాట రచన, స్వరకల్పన ఇప్పుడు లేనిపోని హీట్ పుట్టిస్తోంది. ఎందుకని తెలంగాణ రాష్ట్ర గీతం పైన అంత వివాదం అవుతోంది? దాని తర్వాత అందశ్రీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, ప్రముఖ దళిత రచయిత, స్కాలర్ పసునూరి రవీందర్ గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రవీందర్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే నడుస్తున్న చరిత్ర మొత్తం అంతా కూడా తెలంగాణ ఉద్యమం చెప్తోంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం వివాదాస్పదమవుతోంది. అసలు వివాదం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది? ముందుగా మన డయల్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకి కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కవి అందశ్రీ గారి జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించబోతున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నా. అందశ్రీ గారికి కూడా శుభాకాంక్షలు. అయితే ఇటీవల ఈ పాట విషయంలో చాలా కాంట్రవర్సీ నడుస్తున్నది. ఆ కాంట్రవర్సీ ప్రధానంగా దేని చుట్టూ నడుస్తున్నది అంటే 2 విషయాల మీద నడుస్తున్నది. ఒకటి, ఆ పాటకి స్వరకల్పన కీరవాణి గారు చేస్తే ఎట్లా కరెక్టు? కీరవాణి గారు ఎందుకు చేస్తారు? కీరవాణి గారు తెలంగాణ వారు కాదు కదా అనే ఒక వివాదం ఒకవైపు నడుస్తున్నది. రెండొక వైపు వివాదము నా కేంద్రంగా నడుస్తున్నది ఏంటంటే, అందశ్రీ గారు ఆ పాటని దళితులు పాడుకోవడానికి హక్కు లేదు అని అన్నాడు అని నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. ఓకే. సో ఈ 2 అంశాల చుట్టూ ఆ కాంట్రవర్సీ అంతా కూడా నడుస్తున్నది. అయితే ఈ 2 విషయాల్లో నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఏంటంటే, మొదటిది, కీరవాణి గారు స్వరకల్పన చేయకూడదు, చేయరాదా అనే ప్రశ్నకు నేనేం ఫీల్ అవుతున్నా అంటే, ఒక ఆస్కార్ అవార్డు పొందినటువంటి గొప్ప సంగీత దర్శకులు కీరవాణి గారు. వారంటే నాకు చాలా అభిమానం. వారి పాటలు వినుకుంటూ పెరిగినటువంటి ఒక తరం ఇది. అంత గొప్ప సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సంపాదించినటువంటి ఆయన చేయడం అనేది చాలా అద్భుతం, చేయాలి కూడా.
నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని కూడా గౌరవించాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, మా కాళ్ళ మీద మేమే నిలబడి మా ఆత్మగౌరవంతో మేము ఆ పాటని పాడుకోవాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి సంగీతము సమకూర్చడానికి తెలంగాణలో సంగీత దర్శకులు లేరా ఈ ప్రశ్న వస్తున్నది. అవును, అందశ్రీ గారు కూడా కొంత కాంట్రవర్సీగా మాట్లాడిళ్ళు, తెలంగాణలో అంత పెద్ద దర్శకులు ఎక్కడ ఉన్నారని. అందశ్రీ గారికి తెలియని ఒక విషయం ఏంటంటే, బాలీవుడ్ని ఏలినటువంటి సంగీత దర్శకులలో శంకర్ జైకిషన్ అనేటటువంటి పేరు చాలా పాపులర్. మన రాజ్కోటి లాగా ఇద్దరు కలిసి కాంబినేషన్ డబుల్ ధమాకా. అట్లా ఇచ్చినటువంటి ఆ శంకర్ జైకిషన్ సంగీత దర్శకులలో ఆ శంకరు ఇక్కడ తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి ఆ స్థాయికి ఎదిగినటువంటి సంగీతకారుడు. అట్లా శంకర్ జైకిషన్ గారు ఉన్నారు. ఆ తర్వాత చక్రి గారు కూడా తెలంగాణ నుండే గొప్ప పాటల్ని అందించి ఒక దశలో ఊపేసినటువంటి సంగీతకారుడు. మాన్కోట కదా, మహబాద్. సో అట్లా చూసుకున్నప్పుడు తెలంగాణ నుండి ఎప్పటి నుండో చాలామంది సంగీత దర్శకులు ఉన్నారు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, వాళ్ళు అయిపోయిన వాళ్ళు చనిపోయిన, ఏది మన శంకర్ జైకిషన్ కానీ చక్రి గారు లేరు ప్రస్తుతం. కానీ ఉన్న వాళ్ళల్లో మనకు చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు, ఇప్పుడు ఊపేస్తున్నటువంటి సంగీత దర్శకులు చాలామంది తెలంగాణ నుండి కూడా ఉన్నారు. అవును, వందే మాతరం శ్రీనివాస్ గారు ఉద్యమ గీతాలకి ఎంత అద్భుతమైన సంగీతం అందించారు, మనం ఎట్లా మర్చిపోతాం అది. తర్వాత రవి కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. ఆయన గొప్ప గొప్ప పాటలకి, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన అనేక పాటలకి సంగీతం అందించాడు. విష్ణు కిషోర్ అందించాడు. ఇప్పుడు చరణ్ అర్జున్ చాలా సినిమాటిక్ మ్యూజిక్ని గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు. అట్లాగే భీమ్ సిసిరిలే గురించి చెప్పాల్సిన పనే లేదు. మరి ఇంతమంది ఉన్నాడు, బల్లేపల్లి మోహన్ ఉన్నాడు, ఇంతమంది యశోకృష్ణ ఉన్నాడు, గంటాడి కృష్ణ ఉన్నాడు. ఒక దశలో గంటాడి కృష్ణ పాటలు ఎంత అద్భుతంగా ఉపయోగించినాయి. సంపెంగి లాంటి పాటలు అట్లా రాసినాయి. సో 16s అట్లాంటి పాటలన్నీ అందించినటువంటి గొప్ప సంగీత దర్శకులు తెలంగాణ నుండి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేస్తున్నటువంటి దాంట్లో మనం ఈ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాలి. రేపు ఆత్మగౌరవంతో ఆ పాట పాడుకునేటప్పుడు గుండెల నిండా ఇది మాది అనుకునేటటువంటి ఒక అవకాశాన్ని ప్రజలకి ఇవ్వాలి. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. కీరవాణి గారి మీద కోపం కాదు, కీరవాణి గారి టాలెంట్ విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆయన అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. మోరోవర్ నేను అనేది ఏంటంటే, చాలా మంది ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా చూస్తున్నారు. ముందు ఈ పాటకి సంబంధించినటువంటి వివాదాలని 1 by 1 గా చర్చిస్తే రవీంద్ర గారు, అసలు ఇప్పటికే ప్రజల నాలుకల మీద నాట్యమాడుతూ ప్రజల నోళ్లల్లో నానుతున్నటువంటి ఈ పాటకి కొత్తగా స్వరకల్పన అవసరమా, అందుకు కీరవాణి అవసరమా అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్న. నిజంగా అవసరమా స్వరకల్పన? కీరవాణి గారు కొత్తగా చేస్తారని నేనేమో అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ ట్యూన్ ఉన్నది, ప్రజలకు తెలిసినటువంటి బాణి ఉన్నది. మోరోవర్ ఎప్పుడు కానీ రాష్ట్ర గీతాలు కానీ లేదా యాంథమ్స్, ఏ యాంథమైనా సరే ప్రజలు పాడుకునేటటువంటి సులభమైన బాణిలోనే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ జాతీయ గీతం తీసుకున్నా సరే అందరూ పాడుకుంటట్టే ఉంటుంది. మీరు ఐపీఎల్ చూసినా, వరల్డ్ కప్ చూసినా వాళ్ళ దేశ జాతీయ గీతాలు పాడేటప్పుడు ప్రతి క్రికెట్ ప్లేయర్ పాడేటట్టే ఉంటుంది. అది అంతే తప్పించి సైలెంట్గా నిలబడేటట్టు ఉండవు. జనగణమన కానీ, వందే మాతరం కానీ, ఏదైనా ఏ అంతమైనా. కాబట్టి ఆల్రెడీ అందశ్రీ గారు ఒక బాణి కట్టి ఉన్నారు కాబట్టి, ఆ బాణి ప్రజల్లో ఉన్నది కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ కీరవాణి గారు ఇంకా మంచి సంగీతం అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు కావచ్చు. మోరోవర్ అసలు సినిమా రిలీజ్ కాకముందే వివాదాల జోలికి పోవడం మీద అసలు నిజంగానే కీరవాణి గారు చేసిన సంగీతం బాగలేదే అనుకుందాం, ఇంకెవరో చేస్తారు కదా. అంత మాత్రానికే మొత్తం పాటే వద్దు అనే స్థాయిలోనో ఇంకో స్థాయిలోనో ఎందుకు ఆ జోలికి పోవాల్సిన అవసరం లేదనేది నా ఆలోచన. అదే కీరవాణి అయినా లేకపోతే చాలా మంది డిమాండ్ చేసినట్లు తెలంగాణ నుంచి మరొక మేధావి అయినా, సంగీత దర్శకుడైనా ఇప్పటికే ఉన్నటువంటి స్వరానికి ఇంకొక స్వరాలు జత చేయటం అవసరమా అనేటువంటిది కూడా ప్రశ్న కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా. నాతో రవి కళ్యాణ్ అనే ఒక నా మిత్రుడు, మంచి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఏమన్నారంటే, నేను ఒక పాట రాసి నేనే బాణి కట్టుకుని ఆయన దగ్గరికి పోతే, అన్న దీనికి స్వరకల్పన నాది కాదు, దయచేసి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మీ పేరే వేసుకోవాలి, రచన స్వరకల్పనని మీ పేరే వేసుకోవాలి, నేను జస్ట్ ఎక్స్క్యూజన్ చేసిన, మ్యూజిక్ని యాడ్ చేసిన అంతే, కాబట్టి సంగీతం అనే నా పేరు ఉంటుంది తప్ప బాణి నాది కాదు అని ఆయన చాలా నిజాయితీగా చెప్పాడు. ఇప్పుడు కీరవాణి గారి పేరు కూడా సేమ్ అట్లాగే సంగీతం అనే పడుతుంది నాకు తెలిసి, అంతే. స్వరకల్పన అనేది అందశ్రీ గారిదే ఉంటుంది.
అయితే తెలంగాణ ప్రజలు మాత్రం ఎందుకు కీరవాణి గారి సంగీతమే ఎందుకు కావాలి, తెలంగాణ నుండి లేరా అనేటటువంటి ఒక ఆవేదన, ఒక క్వశ్చన్ వస్తున్నది. దాని వెనకాల ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది, చాలామంది ఆంధ్ర ప్రాంతంలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. అవును, 2 రాష్ట్రాలుగా మనం విడిపోయి ఉన్నాం. రాష్ట్రాలు వేరైనా మన రక్త సంబంధం ఒకటే, తెలుగు వాళ్ళమే మనం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆత్మీయతలు, అనుబంధాలు, స్నేహాలు అవన్నీ అట్లాగే కొనసాగుతాయి కూడా. దాన్ని ఈ పేరుతోటి ఇంకో పేరుతోటి మనం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు, ఏమాత్రం లేదు. ఓకే. సో నేనేమంటున్నానంటే, ఇక్కడి ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకు కీరవాణి గారిని వ్యతిరేకిస్తున్నారు? బై టాలెంటా, బై క్యాస్టా, బై రీజియనా ఎగ్జాక్ట్లీ అని మనం ఆలోచిస్తే దాని వెనకాల కేవలం ఆంధ్ర ప్రాంతం లేదు. ఓకే. దాని వెనకాల ఒక 85 ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణకి దక్కిన అవకాశాలు ఎన్ని? ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నది ఎవరు? 2.5 జిల్లాల 2.5 కులాల వ్యక్తులు మాత్రమే దాన్ని ఏలుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా అందరికి అవకాశాలు రాలేదు. ఒక నెల్లూరు వాళ్ళకో, ఒక ప్రకాశం జిల్లా వాళ్ళకు, ఒక ఉత్తరాంధ్ర వాళ్ళకు ఇప్పుడు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుండి కొంతమంది దర్శకులు, నటులు, వీళ్ళు వస్తున్నారు పాపం. అంతకుముందంతా గోదావరి, కృష్ణ, గుంటూరు అంతే, ఆడి వరకే పరిమితం చేసింది దాన్ని. ఓకే. కాబట్టి దానికి ఒక ఆధిపత్య కోటల గుణం ఉన్నది సినిమా ఇండస్ట్రీకి. కొత్త టాలెంట్లను ఎదగనివ్వకపోవడం, కొత్త వాళ్ళకి అవకాశాలు రానివ్వకపోవడం. ముఖ్యంగా తెలంగాణ అంటే చాలు వీళ్ళు కమేడియన్స్, తెలంగాణ అంటే చాలు వీళ్ళు విలన్స్ అనేటటువంటి ఒక దుర్మార్గం చాలా ఏళ్ల పాటు కొనసాగితే ఇక్కడి మనుషుల మనోభావాలు గాయపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీ నుండి ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి నేను మీకు సంగీతం అందిస్తున్నా, నేను మీకు జాతీయ గీతం ఇస్తున్నా అంటే అది ఎట్లా సబబు, ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? సో కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సెన్సిటివ్ పాయింట్ ఇది. ఓకే. సెన్సిటివ్ పాయింట్. కీరవాణి గారి పట్ల ఎవ్వరికి కూడా ద్వేషం లేదు, కోపం లేదు. గొప్ప సంగీత మెలోడీకి ఆయన అద్భుతం కదా. కీరవాణి గారి పాటలు అద్భుతమైనటువంటి, ఒక తెలంగాణ జానపదం నాటు నాటు అనే ఒక పాటని చంద్రబోస్ అన్న అంత అద్భుతంగా రాస్తే దానికి అంతే అది ప్రాణం పెట్టి మ్యూజిక్ పెట్టి ప్రపంచం తల తిప్పి చూసేలాగా ఆస్కార్ అవార్డు తీసుకురాగలిగింది దానికి. కాబట్టి ఆ పెద్ద మనిషి పట్ల మనకి ఎట్లాంటి ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు, కోపం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పాటలు ఎన్ని ఉన్నాయి జనాలలో, చాలా గొప్ప సంగీతాన్ని అందించిండు. కానీ ఈ ఒక్క పాట, అందశ్రీ పాట విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కమర్షియల్ సినిమా పాట కాదు. కమర్షియల్గా ఎవరో సినిమా వాళ్ళే వచ్చి మ్యూజిక్ చేసి దీన్ని నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఉద్యమ గీతాలతో సంబంధం ఉన్న వాళ్ళు, ఉద్యమం ప్రజల యొక్క గుండె చప్పుడు తెలిసిన వాళ్ళు దీనికి సంగీతం అందించి నిలబెట్టగలిగితే అది గొప్ప విషయం. అసలు వాస్తవానికి అందశ్రీయే చాలా గొప్ప బాణి కట్టిండు దానికి. అదే ప్రజల్లో ఉన్నది, అదే కొనసాగితే సరిపోద్ది. సరే దానికి సంగీతం ఎవరు అందిస్తారు, ఏం చేస్తారు అంటే సంగీతం సెకండరీ. ఇప్పుడు మనం ఎప్పుడన్నా జనగణమన పాటలో మ్యూజిక్ ఎట్లున్నదని చూసినావా? ఎప్పుడన్నా వందే మాత్రం పాటకి సంగీతం వెనకాల మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఎట్లొస్తుందని చూసినావా? మనం అందులో ఉన్న సాహిత్యమో లేకుండా ఆ బాణి ఎంబడో పోతుంటాం, మనం ట్యూన్ ఎంబడి పోతుంటాం. అంతే తప్పించి దానికి ఏం పెద్ద వివాదాస్పదం అయింది లేదు. జాతీయ గీతాలకే వివాదం కాలేదు, రాష్ట్ర గీతానికి వివాదం కావడం ఏంది అసలు? ఇది నాన్ సెన్స్ అసలు. వాస్తవానికి దీనికి ఇంత అవసరం లేదు. అది ఒకటి. సో నేను దీన్ని ఇట్లా చూస్తున్నా, అంటే అనవసరంగా ఒక రాష్ట్ర గీతం సందర్భంగా ప్రజల మధ్యలో మళ్ళీ తారతమ్యాలు వచ్చి, తేడాలు వచ్చి, మీరది మేమిది అని అనుకునేటటువంటి పరిస్థితి అక్కర్లేదు అనేది నా విషయం. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సోదరులు అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నారు, తెలంగాణ జాతీయ గీతాన్ని ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారు, ఎట్లా కోరుకుంటున్నారు అని కొంచెం మనసు పెట్టి ఇటువైపు ఆలోచిస్తే సమస్య సాల్వ్. అంతే. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఇప్పటికీ కూడా రవీందర్ గారు, తెలంగాణ ఏర్పాటై, స్వరాష్ట్రం స్వపరిపాలన ఏర్పాటై 10 ఏళ్లు పూర్తయ్యేది కదా. 10 ఏళ్లలో ఎందుకని అందశ్రీ రాసినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనేటువంటి గీతము ఎందుకు రాష్ట్ర గీతం కాలేకపోయింది? ఇప్పుడెందుకు రాష్ట్ర గీతం అవుతోంది? లోపం ఎక్కడ ఉంది? పాలకుల్లోనా, అందశ్రీలోనా? రెండు వైపులా ఉంది అనేది బయట ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తున్నది. ఓకే. ఒకటి, ఫస్ట్ పాయింట్, కేసీఆర్ గారు దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి సంశయించిన మాట వాస్తవం. ఓకే.
ఆయన ఎందుకు సంశయించిండు అనేది ప్రత్యక్షంగా నేను కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు నాకు. మీరు మాట్లాడారు? నేను కేసీఆర్ గారితో మాట్లాడాను. ఓకే. జై జయ తెలంగాణ బాగానే ఉంది కదా సార్, దాన్ని రాష్ట్రగీతంగా పెట్టచ్చు అంటే, అంత స్థల పురాణం ఏమున్నదా అందులో, ఏమున్నది రవీందర్ అని చెప్పి అన్నాడు. స్థల పురాణం అంటే ఈ ఈ ఈ ఊరు ఇట్లుంది, ఆ ఊరు అట్లుంది, ఈ ఊరు ఇట్లుంది అనేటట్టే ఉన్నది, ఏం లేదన్నట్టుగా అనుకొచ్చాడు. తర్వాత మోరోవర్ అసలు దీని బీజం ఎక్కడ పడ్డదంటే, ఈ పాట రాసిన 2005 కాలంలో సిద్దిపేటలో ఒక ధూమ్ధాం సభ జరగడానికి కొత్త పాట ఏదన్నా కావాలి, పాత పాటలే పాడుతున్నాం మనం అని అనుకున్నప్పుడు, ఒక కొత్త తెలంగాణ ప్రార్థన గీతం లాంటి ఒక పాట ఉండాలనుకున్నప్పుడు అందశ్రీ అన్న ఈ పాట రాశాడు. రాసినోడు సపరేక పాడి జనాలకు అంకితం చేస్తే ఒక పని అయిపోయేది. ఓకే. ఈయన తీసుకుపోయి కేసీఆర్ గారు ముందు పెట్టిండు. ఎందుకంటే అప్పుడు ఆయనే ఉద్యమ నాయకుడు కాబట్టి, అవును సరే ఆయన యాక్సెస్ ఇవ్వటో ఆయన ప్రశంసలు ఏవో దక్కుతాయి అనుకుని ఆయన ముందు పెట్టిండు. పెట్టి చెప్తే ఆయనే చాలా కీన్ అబ్జర్వ్ చేసిండు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ పట్ల చాలా అవగాహన ఉన్నది, ఆయన అన్నిటి పట్ల అవగాహన ఉన్నది కాబట్టి చూసిండు. ఇందులో సింగరేణి గురించి లేదు, ఇందులో కృష్ణా గోదావరి గురించి లేదు, ఇందులో రేపు తెలంగాణ వస్తే ఎట్లా పాడుకుంటాం దీన్ని అనేది లేదు అని ఆయన 2 చరణాలు ఆయన ఇచ్చేసిండు. ఓకే. కేసీఆర్ గారు 2 చరణాలు రాసి ఇచ్చేసిండు. కేసీఆర్ గారు పాటలు రాస్తారు కదా, అవును. సో 2 చరణాలు రాసి ఇచ్చేసిండు. ఈయనేం చేయాలి, అవి తీసుకోకుండా ఉండాల్సింది. ఎక్కడ జరిగింది చూడు మోసం, ఈ వివాదానికి అక్కడ మూలాలు ఉన్నాయి. 2005లో ఉన్నాయి. సో ఈయన వాటిని తిరిగి రాయాలి మళ్ళీ. నేను ఒక పాటగాడిగా నేను పాటలు రాస్తా కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ మధ్య కూడా నా మిత్రుడు అక్షర కుమార్ షరతులు వర్తిస్తే అనే సినిమా తీస్తే నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చెప్పిన, నేను రాసిన పాటలో ఒక్క అక్షరం కూడా వేరే వాళ్ళది ఉంటుంది నాకు నచ్చది. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి. ఎందుకు అంటే రేపు ఆ పాట రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత ఆ పదం పెట్టినోడు ఎవడో ఇది నాది ఇది నాది అంటాడు. అవును, మాకు అట్లా ఇష్టం ఉండదు. పాటల రచయితలకి కవులు వీళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటాం కదా మేము, కాబట్టి మాకు అట్లా ఇష్టం ఉండదు. వేరేవాడు చెప్పుకో ఆ పదం మాకు రాదా. ఇప్పుడు అందశ్రీ అన్ననే అదే గోదావరి కృష్ణమ్మ గురించో ఇంకో దాని గురించి రాయలేడా? ఆయన నది నడిచిపోతున్నది అని నదుల మీదనే ఒక ధీరకావ్యం రాద్దాం అనుకున్నాడు, గోదావరి కృష్ణమ్మ మీద కూడా రాస్తాడు కదా. మరి ఈయనే ఆ ఫ్లోలోనో ఆ సమయాభావం వల్లనో దేని వల్లనో ఆ హడావుడిలో ఒప్పేసుకున్నాడు. ఆ చరణాలతో కలిపి రికార్డు చేయించిండు. ఓకే, ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామంటే ఆయన పాడలేదు. ఈ పాట పాడితే నాకు సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదం అయింది, ఇబ్బంది అయింది, తెలంగాణ పాట నేను పాడినని ఆయన ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ దాన్ని చెన్నైకి తీసుకెళ్లి రామకృష్ణ గారితో పాడిచ్చారు, ఇన్క్లూడింగ్ కేసీఆర్ గారి చరణాలు కలిపి. ఓకే, అక్కడైనా జాగ్రత్త పడాలి కదా. సరే మీటింగ్లలో వాడచ్చు, వేదికల మీద వాడచ్చు, కానీ రికార్డ్ చేసేటప్పుడు అది ఫైనల్ అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ నిలబడిపోతుంది. అవును, అప్పుడన్నా ఈ 2 చరణాలు నాయి కాదు, దీన్ని తీసేస్తే మంచిది అని చెప్పి ఈయన ఒప్పుకొని ఉండుంటే అప్పుడు కేవలం అది అందశ్రీ పాటగానే ఉండేది. తర్వాత మోరోవర్ నేను చెప్పకూడని సీక్రెట్ ఏంటంటే, కేసీఆర్ గారు పెట్టకపోవడానికి కారణం కేసీఆర్ గారికే రాష్ట్ర గీతం రాయాలనే కోరికే ఉందట, ఆయన దగ్గర అనుచరులు చెప్పిన మాట. ఓకే, ఇప్పుడు ఉద్యమాన్ని ఇంత ఓన్ చేసుకుంటున్నా, ఉద్యమం గురించి తెలంగాణ గురించి నాకు ఇంత తెలుసు కాబట్టి నేను ఎందుకు రాయకూడదు, ప్రజల నోళ్ళల్లో నేనే ఎందుకు రాయకూడదు నేను రాసిన పాట అని చెప్పి ఆయన జైబోలు తెలంగాణలో కూడా ఒక పాట రాసిండు కదా, గారడీ చేస్తుండు గదిబీ చేస్తుండు అని రాసిండు కదా, ఉద్యమంలో చాలా హిట్ సాంగ్. సో కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, నేనే ఒకటి మంచిగా కూర్చొని రాద్దాం అనుకున్నాడు. ఆయనకు వీలు కాలేదు ఆ ఫామ్ హౌస్ లో, సో కాబట్టి ఆయన రాయలేకపోయిండు. అది ఒకటి. తర్వాత రెండోది అందశ్రీ యుద్ధం ప్రకటించిండు. వాస్తవానికి అందశ్రీ అయితే ఎందుకు యుద్ధం ప్రకటించిందంటే, కేసీఆర్ గారు అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేల ముందు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, జే తెలంగాణ పాట నేను రాసింది అన్నాడు ఆయన. ఎందుకు ఆ 2 చరణాలు ఉన్నాయి కదా, బాకీ ఉంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నాదే, ఈ పాట నేనే రాసిన, ఈ లైన్లు నేనే రాసిన అని ఆయన లైన్ల గురించి చెప్పుకున్నాడు. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇది అందశ్రీదని అందరికీ తెలుసు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఆయన రాష్ట్ర గీతంగా పెట్టలేదు. ఎందుకు ఆడ ఒక మిక్స్డ్ ప్రాబ్లం వచ్చింది, ఇద్దరు కలిపి రాసినట్టు అయిపోయింది. అది ఈయన అది ఒప్పుకోకుండా ఉండుంటే స్వతంత్రత ఉండేది ఈయనకి, అట్లా కాకుండా చేసాను. తర్వాత రెండో పాయింట్ అంటే, ఇదంతా నాకు అధికారికంగా చాలామంది వాగ్గేయకారులతోటి పాట మీద PhD చేసిన వాడిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏమొస్తుంది అంటే, నువ్వు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయితే కావచ్చు, యువ పురస్కార గ్రహీత అయితే కావచ్చు, కానీ నీకేం సంబంధం అందశ్రీ గురించి మాట్లాడనీకో ఇంకో పాట గురించి మాట్లాడనీకో అని నన్ను అడిగే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నారు కూడా. నేనేమంటున్నా అంటే, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు, ఆ పాటల్లో వచ్చినటువంటి భావాలు, వాటన్నిటి మీద నేను PhD చేసిన.
ఓకే. 500 పేజీల గ్రంథం రాసిన నేను పాటల మీద. కాబట్టి నాకు ఏ వాగ్గేయకారుని విషయమైనా, ఏ వాగ్గేయకారుని పాటల గురించి అయినా వాటన్నిటి గురించి నాకు అవగాహన ఉన్నది. కేవలం తెలంగాణ ఉద్యమమే కాదు, సాయుధ రైతాంగ పోరాటం బండెనక బండి గట్టి అని రాసినటువంటి బండి యాదగిరి పాటల దగ్గర నుండి మొదలుపెట్టి, సుద్దాల హనుమంత్ గారి పాటల దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పుడు రాస్తున్న సుక్కరామ్ నర్సే దాకా నాకు తెలుసు పాటల సంగతి. అక్కడ నుండి ఇక్కడ దాకా చెప్పగలుగుతాను నేను. కాబట్టి పాట మీద మాట్లాడే హక్కు నాకుంది. ఇదంతా అవుట్ ఆఫ్ ది రీసెర్చ్. నేను పాటల మీద పిహెచ్డి చేసి ఇది అందరి రాసిండా ఇది రాసిండా నేను ఆ జోలికి పోలేదు నేను. కానీ ఈ కళాకారుల మధ్య, ఈ వాగ్గేయకారుల మధ్య నేను తిరుగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో చర్చకు వచ్చిన విషయాలు ఇవి. కాబట్టి ఇవాళ నేను ఇట్లా అర్థం చేసుకుంటున్నా ఈ వివాదానికి. మీరు అడిగిన ప్రశ్న, ఇది ఎందుకు రాష్ట్ర గీతం కాలేదు, అంతే ఎందుకు లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయింది, ఇంత చరిత్ర ఉంది దాని వెనకాల. దాంతో అందశ్రీ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ది మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ పోయిట్ ఎవరు అంటే అందశ్రీ. ఎందుకు? రాజ్యం తనని నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది, అని చేసింది. దాంతో ఆయన ఏం చేసిండు, ఈ రాజ్యమే నాకు అది కాదన్నట్టుగా ఆయనే గవర్నమెంట్కు వెలుపల ఉన్నాడు. అవును, మిగతా వాగ్గేయకారులందరూ గవర్నమెంట్తో ఉన్నారు, వీళ్ళంతా దగ్గరనే ఉన్నారు వాస్తవానికి. ఈయన గవర్నమెంట్కు దూరంగా ఉన్నాడు. ఈయనకి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ కవి అవార్డు కూడా ఇవ్వలేదు. ఆ 1,116 అవార్డు ఇస్తారు జూన్ 2 రోజు, అది కూడా అందశ్రీకి ఇవ్వలేదు. ఇవన్నీ జరిగినాయి. దాంతో ఆయనే సరే ఇక లోపల ఎంత బాధపడ్డాడు, ఎంత చేసిండు మనకు సంబంధం లేదు. కానీ అది రాష్ట్ర గీతం కాకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న రసమై బాలకిషన్ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, అందులో కొన్ని మార్పు చేర్పులు చేస్తే రాష్ట్ర గీతంగా పెడతాము అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. అవును, దానికి అందశ్రీ గారు ఒప్పుకోలేదు అనేది ఇంకొక వర్షన్ వినబడుతుంది. ఇద్దరి మధ్య ఈగో వార్, కేసీఆర్ అందశ్రీ మధ్య ఈగో వార్ నడిచింది. సో కాబట్టి దానివల్ల కూడా ఆ పాట రాష్ట్ర గీతంగా కాకుండా పోయింది అనేది ఒకటి. ఇప్పుడు ఎందుకు అవుతున్నది అని చెప్పేసి అంటే, ఇప్పుడు పాలన మారింది, కాంగ్రెస్ వచ్చింది. ఎక్కడైతే కేసీఆర్ తప్పు చేసిండో, ఎక్కడైతే కేసీఆర్ వెనకాడికి చేసిండో అట్లాంటి వాటన్నిటిని రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా చేసేస్తున్నాడు. సో కాబట్టి ఆటోమేటికల్లీ ఇప్పుడు అందశ్రీకి న్యాయం జరగాలి. కాబట్టి అందశ్రీ పాటని రాష్ట్ర గీతంగా పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. 10 ఏళ్ళు ఆలస్యమైంది. వాస్తవానికి రాష్ట్రానికి రాష్ట్ర గీతం లేకుండా 10 ఏళ్ళు కొనసాగడం అనేది సిగ్గుచేటైన విషయం. మనకి ఇది లేట్ అయింది, చాలా ఆలస్యమైంది. అవును, ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలి లేకపోతే చూపించాలి అనేటువంటి టైంలో ఎన్నో వివాదాలు బయటకు వస్తున్నటువంటి ఈ తరుణంలో చాలా వివాదాస్పదం అవుతున్నటువంటి తీరు అందశ్రీ గారి ప్రవర్తన. మీతో కాల్ మాట్లాడారు, అలాగే ప్రేమరాజ్తో కాల్ మాట్లాడారు, మరికొన్ని చోట కామెంట్లు, ఇవంతా కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి గీతాన్ని పాడటానికి దళితులకు అర్హత లేదు అనేటువంటిది అందశ్రీ చేసినటువంటి కామెంట్. ఇది నిజంగా మీతో ఆయన చేశారా? చేస్తే ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది? ఒక దళితుడైనటువంటి అందశ్రీ ఆ మాట అన్నారు అంటే చాలా మందికి నమ్మశక్యం కాకుండా ఉంది. వాట్ హ్యాపెండ్? వాట్స్ ద స్టోరీ బిహైండ్ దట్, రవీంద్ర గారు? ఎస్ విజయ్ గారు, వాస్తవానికి అందశ్రీ గారు ఆ మాట అక్షరాల అన్నారు నాతోటి. ఏ సందర్భంలో అన్నారంటే, మేము పోయిన నెల సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఒక కవిగాయక సమ్మేళనం ఒక రోజంతా నిర్వహించినాం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. 250 మంది కవులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వచ్చారు, ఆంధ్ర నుండి కొంతమంది వచ్చారు. బాగా సందడిగా సక్సెస్ఫుల్గా జరిగింది మీటింగ్. ఆ సందర్భంగా మేము నిర్వాహకులుగా, నేను కూడా సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం కన్వీనర్గా, వన్ ఆఫ్ ది కన్వీనర్స్గా అనుకున్నది ఏంటంటే, కేవలం కవులు కవిత్వం చదివి వెళ్ళిపోవడమే కాకుండా ప్రతి సెషన్లో ఒక వాగ్గేయకారుడు ఉండాలి. ఓకే, పాటతో కదా తెలంగాణ జీవితం అంతా. సో కాబట్టి ఒక ప్రతి సెషన్లో ఒక పాట వాగ్గేయకారుని పెట్టాలి మనం. ఒక 10 మంది కవులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కవితలు చదువుతారు, కానీ వాళ్ళకు తలమానికంగా ఒక వాగ్గేయకారుని పెట్టి ఆయన పాట కూడా దీని మీద పాడించాలి, సెక్యులరిజం మీద అని వాగ్గేయకారులను పిలిచే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఓకే, ఎందుకు? నేను పాట మీద పిహెచ్డి చేసినా, నేను పాటలు రాస్తాను, పాటగాళ్ళతో చాలా చనువు ఉంది, గద్దరన్న దగ్గర నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా చాలా మంది దాకా నాకు అటాచ్మెంట్ ఉన్నది. కాబట్టి ఎవరెవరు ముఖ్యమో నీకు తెలుసు, కాబట్టి నువ్వు పిలువు పస్నూరి అని నాకు చెప్పారు. ఓకే, నేను లిస్ట్ రాసుకున్నా, అసలు ఎవరెవరు వస్తారు, గోరెటెంకన్న వస్తాడు, జయరాధన్న వస్తాడు, ఇట్లా వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు అంతా లిస్ట్ రాసుకున్నా. అందులో అందశ్రీ గారు కూడా చాలా ముఖ్యం కదా. అవును, సరే ఆయన వ్యక్తిగత ఆలోచనలు, ఆయన వ్యక్తిగత జీవితం ఎట్లా ఉన్నది అనేది మనం మాట్లాడడానికి మనకు సంబంధం లేదు. కానీ ఒక సమూహంగా, సామూహికంగా, ఒక చైతన్యంతో ప్రజల కోసం ఒక గొంతు విప్పే సమయంలో ఒక ప్రజా కళాకారుడిగా అందశ్రీ కూడా అక్కడ ఆయన ప్రజెన్స్ అవసరం. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత గ్యాప్ ఉన్నా,
నేను ఆయనను పిలవాల్సిన బాధ్యత నాకు ఉంటుందని చాలా రోజుల తర్వాత ఆయనకు ఫోన్ చేసిన. ఓకే. వాస్తవానికి అంతకు ముందు నుండే ఆయన వేదికల మీద మిగతా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యల పట్ల, ఆయన ఐడియాలజీ పట్ల, ఆయన దృక్పథం పట్ల నాకు సదాభిప్రాయం లేదు. ఓకే. చాలా దారుణంగా ఆయన మాట్లాడే దాంట్లో నేను దళితుని కాదు అని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఎత్తుకున్నాడు ఈ రాగం? ఆయనకు 50 ఏళ్ళ వయసు దాటినాక ఎత్తుకున్నాడు. ఏదో వయసు పెరిగితే మతి భ్రమిస్తుంది అన్నట్టు. అవును. అటువైపు ఎందుకు రాగం ఎత్తుకున్నాడో నాకు అర్థమైతలేదు. అంటే అందశ్రీ జీవితం మొత్తము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం దళితుడుగానే ఉండి, దళితుడుగానే పెరిగి, దళితుడుగానే ముద్ర వేయించుకొని, దళితుడుగానే సాహిత్యకారుడుగా, వాగ్గేయకారుడుగా పేరు తెచ్చుకున్న తర్వాత నేను దళితుడిని కాదు అని ప్రకటించుకోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తిరోగమన చైతన్యం అంతే, ఏం లేదు. మనిషికి మనువాదం మెదళ్ళకి ఎక్కితే వాడికి మన మనిషికి ఆడు. సో కాబట్టి ఇప్పుడు అందశ్రీ అన్న పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదంటే, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన దృష్టికోణం సరిగా లేదు. ఈ సమాజంలో ఎవరి చెమట నెత్తుటి సుక్కల మీద ఈ సమాజం నిర్మితమై ఉన్నది. ఎవరి వల్ల ఈ దేశ సంపద పెరిగింది, ఈ దేశంలో ఎవడు అసలు బాధితుడు అనేటటువంటి దృక్పథమే లేదు. ప్రజాస్వామిక దృక్పథం. నేను అంటున్నది ఏంటంటే కులం ఇవి కాదు. ఒక ప్రజాస్వామికంగా గద్దరన్న చెప్పిన మాట ఏంటంటే, నేను శ్రమజీవుల యొక్క కాలి ధూళితో సమానం, వాళ్ళ కాలి దుమ్ము వల్ల నాకు పాట వచ్చిందని చెప్పాడు. అందశ్రీని చెప్పాను, చెప్పగలడా? చెప్పలేడు. ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, చెప్పడు. ఆయన ఎంతసేపు సరస్వతి బీజవాక్కులు రాసింది, నా వేదవాక్కులు రాసింది, అందువల్లనే వచ్చింది. ఎక్కడ నుండి వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే అందశ్రీ ఎక్కడ ఉంటాడు, పస్ను రవీందర్ ఎక్కడ ఉంటాడు? చదువుకునే వాళ్ళమా లేకుంటే పాటలు రాసే వాళ్ళమా? ఈ సమాజంలో మనుషులో గుర్తింపబడే వాళ్ళమా మేము? ఎక్కడో వెలివాడలలో మూతికి ముంత కట్టుకొని, నడుముకు తాటాకు కట్టుకొని బతకాల్సిన బతుకులు ఇవి. ఈ బతుకులకి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఇవాళ మనుషులుగా గౌరవించబడుతున్నాం భారత రాజ్యాంగం వల్ల. ఈయనే బడికి పోలేదు, వాళ్ళు నేర్చుకోలేదు, మీ అంబేద్కర్ ఫెయిల్యూర్ అని మాట్లాడుతాడు. ఏమన్నట్టు అహంకారానికి, అజ్ఞానానికి కొంచెం అద్దులు ఉంటాయి కదా, అవి ఏవి లేవు ఆయనకి. అంబేద్కర్ అంటాడు ఎవడన్నా? అగ్రవర్ణాలు అంటలేరు ఇవాళ రేపు. నేను స్వయంగా చూసిన, మా కాలనీలో నా మిత్రుడు ఒక ఆయన మధుసూదన్ రెడ్డి అని ఉంటాడు. ఓకే. వాళ్ళ పిల్లగాడిని తీసుకొచ్చి అంబేద్కర్ జయంతి రోజు, బిడ్డ తాతకు దండం పెట్టంటున్నాడు. బీయింగ్ ఏ రెడ్డి. ఈ కన్వర్టెడ్ రెడ్డి అందశ్రీ అన్ననేమో మీ అంబేద్కర్ ఫెయిల్యూర్ అంటాడు ఈయన. రాజ్యాంగంలో ఒక పేజీ కూడా చదివిండో లేదో, ప్రియాంబుల్ ఉంటుంది కదా, ప్రియాంబుల్ కూడా చదువుకున్నాడో లేదో, రాజ్యాంగ ప్రవేశిక పీఠిక కూడా ఈయన చదువుకున్నాడో లేదో. ఈయన అంబేద్కర్ ఫెయిల్యూర్ అనే కాడికి పోతాడు ఈయన. అంటే అదేదో కలేజ సినిమాలో డైలాగ్ ఉంటుంది, పిచ్చికి కూడా అద్దు ఉండాలి భయ్య అని మహేష్ బాబు అంటాడు. ఈయన పిచ్చికి కూడా అద్దు లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తనం ఒకటి ఉండాలి. ఇప్పుడు నన్ను చాలా మంది ఆబ్జెక్షన్ చేస్తున్న విషయం ఏంటంటే, ఫేస్బుక్లో కూడా నీకెందుకు అందశ్రీ ఏమన్నా అంటాడు భయ్, నీకెందుకు అంటున్నారు నన్ను. నేనేమంటున్నా అంటే, నీ వ్యక్తిగతమైన జీవితం నీది కాదు. నువ్వు ఒక ప్రజలకు రిప్రజెంటేటివ్, కళకి రిప్రజెంటేటివ్, తెలంగాణ ఉద్యమానికి రిప్రజెంటేటివ్. నువ్వు నీ ఇంట్లో వండుకుంటే నీ దగ్గరికి ఎవరు రాడు. నువ్వు వచ్చి తెలంగాణ విముక్తి కోసం పాట పాడినావు కదా, నువ్వు పద్ధతిగా జీవించాలి. ఎందుకు? నిన్ను ఫాలో అయ్యేటోళ్ళ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందశ్రీ లెక్క మాటలు చెప్పేటోళ్ళు తయారైనలు, అందశ్రీ లెక్క పాటలు పాడేటోళ్ళు తయారైనలు, అందశ్రీ లెక్క రాష్ట్రాలు కూడా తయారైనలు. మరి వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్తున్నావు? ఏ కులము నీదంటే గోకులము నీదని తప్పించుకుంటున్నావు నువ్వు. యు ఆర్ అన్ ఎస్కేపిస్ట్. నీకు ధైర్యం లేదు, నీకు దమ్ము లేదు కులాన్ని ఒప్పుకోవడానికి. అందశ్రీని నేనేమంటున్నంటే, వాళ్ళ ఊరికి తీసుకుపోయి అడగాలి. అందశ్రీ అన్న వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి, ఈయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఈయన వీళ్ళ తెచ్చుకొని సాదుకున్నారా అని ఒక 10 కుటుంబాలతో చెప్పి మనం తన స్వస్థలానికి మద్దూరుకి పోయి అక్కడ వాళ్ళ అందే కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఈయన తెచ్చుకొని సాదుకున్నారా ఎవడన్నా ఒకటి సాక్ష్యం చెప్పగలడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, వర్గీకరణ ఇష్యూ వచ్చినప్పుడు, నేను ఒక పెద్ద మాదిగగా మాట్లాడుతున్నా ఇప్పుడు మీ ముందు, నేను చంద్రబాబు నాయుడుగా కాదు అన్నాడు ఆయన. అవును. మా అన్న ఆయన సారు కుర్రా జితేంద్ర బాబు గారని ఒక హిస్టోరియన్ ఉంటాడు, తెలంగాణ హిస్టోరియన్. హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు కమ్మ కమ్యూనిటీ. ఆయన ఏమంటాడు తెలుసా, చాలా ప్రౌడ్లీగా, నన్ను మా ఊళ్ళో పెద్ద మాదిగ అంటారా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటాడు. అంటే మాదిగలు కానోళ్ళేమో డీకాస్టిఫై అయ్యి మేము మాదిగలు అంటే మాకు సంతోషము అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మాదిగ కులంలో పుట్టినోడేమో 50 ఏళ్ళ దాకా ఆ కులాన్ని మోసి ఆ కులం చేత గుర్తింపు గౌరవాలు పొంది
కొంచెం స్థాయి పెరగంగానే ఆటోమేటికలీ డీవియేట్ అయిపోయేటటువంటి దశకు వచ్చేసింది. అంటే అందశ్రీకి స్థాయి పెరిగింది కాబట్టి ఇలా డివేట్ అయ్యాడా, లేకపోతే Yes. దళిత ఉద్యమాలు, దళిత అస్తిత్వ ఉద్యమాలు ఏం సాధించలేకపోతున్నాయి కాబట్టి, లేకపోతే కొంతమంది ఆరోపిస్తున్నట్లు బానిసత్వంలో ఇంకా మగ్గుతున్నాయి కాబట్టి తనని తాను దళితుడు కాదని ప్రకటించుకుంటున్నాడా? ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాయన కూడా ఏం సాధించలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అంత మాత్రాన వాళ్ళు మన పేరెంట్స్ కాకుండా పోతారా? ఎట్లా పోతారు? సో కాబట్టి దళిత ఉద్యమాలు సాధించకపోతే ఈయన దళితుడు అని చెప్పుకోకపోతే వచ్చే నష్టమే ఉన్నది. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా అందశ్రీ అన్నని, నాకు ఆయన పాటలు అంటే బాగా ఇష్టం. ఆయన పాటల పట్ల నాకు ఆ గౌరవం ఉంది. ఆయన దృక్పథంతో నాకు సమస్య. ఓకే, ఆయన ఆలోచన విధానంతో సమస్య. ఎప్పుడు తప్పించుకోవడానికి రకరకాల కట్టుకథలు, బాబాలు, సాములు చెప్తారు చూసినావా, తల్లి మిద్య తండ్రి మిద్య, ఈయన చెప్తున్నాడు ఆ మాటలు. యు ఆర్ బార్న్ ఇన్ ఏ మాదిగా స్ట్రీట్ బట్ యు ఆర్ టెల్లింగ్ లైక్ ఏ బాబా. తల్లి మిద్య తండ్రి మిద్య లోకం మిద్య అని కథలు చెప్పుకొని బతుకుతున్నాడు ఈయన. అది నాన్ సెన్స్, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు అంటే ఆయన రాసిన ఒక పాట ఉన్నది, మాదిగయ్యల మీద నుండి పురుడు బోసుకున్నది, మాదిగాజ మానవాజాతులను ఎప్పుడు మెలుకొలుపుతుంటది, ఎంచి చూడగ పంచమాశ్రుతి పంచజన సంగీతమయ్యే, దాని పేరే డప్పురా, అది మోగే దరువుల నిప్పురా. అందశ్రీ రాసిన పాట ఇది. మాదిగయ్యల మీద నుండి పుట్టింది డప్పు అని చెప్పిండు. మేమందరం ఏమో డప్పు తోలు నుండి పుట్టింది అని మేము నిర్వచనం ఇస్తే ఆయన మాకంటే లోతుకెళ్ళి చాలా ఫిలాసఫికల్గా చెప్పుకొచ్చిండు. ఓకే, ఆది మా కాలాన ఎండకు అడవులెన్నో తగులబడగా, కాలినా జంతువుల మాంసం కమ్మగా తింటున్న వేళ, కెవ్వుమని ఆ కొండగాలి కెవ్వుమని ఆ కొండగాలి కొవ్వు పొరలకు తాకినప్పుడు నాదమై నవ్వింది దిశల నరుల జీవన దారులెల్ల, దాని పేరే డప్పురా, అది మోగే దరువుల నిప్పు. ఈ పాట రాసినోడు అందశ్రీ. వింటుంటే నా సాహిత్యం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో అంత జీవము అంత శక్తి నింపింది. బికాస్ అది ఓన్ చేసుకోవడం వల్ల, ఆ జాతిలో పుట్టడం వల్ల రాయగలిగింది తప్ప రెడ్డి కులంలో పుట్టడం వల్ల రాయలేదు అది. ఇంకో అంటే నేను రెడ్లకేం వ్యతిరేకింది కాదు, కానీ చెప్తున్నా ఆయన అట్లా అనుకుంటున్నాడు పాపం. నన్ను ఆ రెడ్డి జాదిండు, నన్ను ఈ రెడ్డి జాదిండు అని చెప్పి అంటున్నాడు పాపం. ఎప్పుడు 50 దాటినాక 53 ఏళ్ళు దాటిన తర్వాత అక్కడికి వచ్చింది ఆయన. అంటే నాకు అర్థమవుతున్న ఒక ఫిలాసఫీ ఏంటంటే విజయ్ గారు, ప్రజా కళాకారులకి ప్రజా కవులకి సాధారణంగా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అవును, గదర్ అన్న, గోరెటెంక అన్న, జయరాజ్ అన్న, మిత్ర అన్న, వీళ్ళందరికీ గూడాంజన్న, మారోజ్ వీరన్న, లేదా గ్యార యాదన్న, వీళ్ళందరికీ అట్లా ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవడమే ప్రాబ్లం. ఓకే, ఈయన సాధులు సంతులు బాబాలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్ని బ్రూటల్ దాడులు జరుగుతున్నాయి ఇప్పటికీ దళితుల మీద. ఇంతగానం జరుగుతుంటే తండ్రి మిద్య తల్లి మిద్య ఏ కులము నీదంటే గోకులమున వినది అని చెప్పి నీ డైలాగులు చెప్పుకొని దాటేసిపోతే రేపు వచ్చే తరం నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటుంది? నేను ఒక్కటే అడుగుతున్నా, రేపు నువ్వు చస్తే డప్పు ఎవడు కొట్టాలే? ది ఫైనల్ క్వశ్చన్ టు అందశ్రీ అన్న, నువ్వు చస్తే డప్పు ఎవడు కొడతాడు నీకు? నిన్ను తీసుకుపోయి బొందలు పెట్టాలి కదా మేమే. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన పేరు వల్లనో కీర్తి వల్లనో ఈ పనికిరాని ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నువ్వు జాతికి దూరం అయిపోవడం అనేది క్షమించరాని నేరం. కాబట్టి నా ఆవేదన అంతా. చాలామంది ఏమంటున్నారు, మనోడే కదా భయ్, మన జాతుడే, పోనీ రాష్ట్ర గీతం రాసే అవకాశం వచ్చింది అంటున్నారు చాలా పెద్ద పెద్దోళ్ళు. ఆయన అనుకుంటలేడు కదా మనోడని. నా బాధ అది. ఆయన అనుకుంటుంటే మేమందరం 1000 సన్మానాలు చేస్తాం ఆయనకి. పాపం చాలామంది కుల సంఘాలలో చాలామంది నాకు ఫోన్లు చేస్తాను, అందశ్రీ మనోడు కదా మనం సన్మానం చేయాలి అదే అంటాను. నువ్వు అనుకుంటే సరిపోద్దా? నువ్వు ఒకసారి ఆయనకు ఫోన్ చేయి, నువ్వు ఆయన ఆహ్వానించడానికి ఫోన్ చేయి, ఆయన నిన్ను అవమానించి పంపిస్తాడని చెప్పిన. ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ పాయింట్, ఇదే ప్లేస్లో ఒక గోరేటెంకన్న ఉంటే ఇట్లా ఉంటాడా? ఆయనను ఎవరన్నా అభినందిస్తే చాలా అప్రిషియేట్. ఇప్పుడు నేను చెప్పిన మాట అందశ్రీ అన్నతోటి, అన్న నీ పాట రాష్ట్ర గీతం కావడం మా అందరి సంతోషం అన్న, మేమందరం దాని మీద మాట్లాడినాం రాసినాం అని చెప్పి అన్న. నేను గోరెటెంకన్న వెంటనే అనే మాట ఏంటంటే, తమ్ముడు 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 జేబీం జేబీం తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ఆయన గోరెటెంకన్న. అందశ్రీ అన్న అనలేడు అట్లా. అంటే ఆయన ఏం చేస్తాను తెలుసా, ఆయన చాలామంది యుద్ధం చేస్తారు జీవితంలో. ఒకడు రాజకీయాల్లో యుద్ధం చేస్తాడు,
ఒకడు వ్యాపారంలో యుద్ధం చేస్తాడు, ఒకడు కళారంగంలో పేరు కోసం యుద్ధం చేస్తాడు. ఈయన పనికిరాని కులం లొల్లి కోసం యుద్ధం చేస్తాడు. ఈయన అడగక ముందే నేను దళితుని కాదని చెప్తున్నాడు. నిన్ను ఎవడు అడిగిండు నీది ఏం కులం అని? అడగక ముందే చెప్తున్నావు అంటేనే డౌట్ పడాల్సిన అంశం అది. అవును, నిన్ను ఎవడు అడగముందే ఇవాళ నాకు ట్యాగులు తగిలిస్తే, నీకు ట్యాగ్ తగిలితే మాకేమొస్తుంది? నిన్ను తీసుకొచ్చి బలవని నువ్వు 50 ఏళ్ళు బతికినాక కదా నువ్వు కన్వర్ట్ అయిపోయింది. నువ్వు కన్వర్టెడ్గా మారింది 50 ఏళ్ళ తర్వాత కదా. ప్రతి నినాదం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి, బహుళ సాధక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి తర్వాత విషయం. ఇప్పుడు ఇది నినాదం అనుకోవాలో లేకపోతే తన తిరుగుబాటు అనుకోవాలో, ఇప్పుడు నేను దళితుణ్ణి కాదు అని చెప్పి అందశ్రీ పదే పదే ప్రకటించుకోవటం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఏముంది, ఈ సమాజంలో కులం ఉంది. సో కాబట్టి ఎన్ఆర్ఐలో ఆటనో తానా సమావేశాలకు వెళ్తే ఆడ ఖచ్చితంగా కులం అడుగుతారు. కాబట్టి ఎందుకు వచ్చిన గోల ఆడ అడిగే ఉంటారు ఈయనని. దాంతో ఈయనేం చెప్పుకొచ్చిండు, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అని చెప్పి తప్పించుకొని వచ్చి నేను విశ్వనరుడిని అన్నాడు. విశ్వనరుడు అనే అర్హత మనకు ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ గివెన్ బై జాషువా, మహాకవి జాషువా. అందశ్రీ అన్న తల్లి వేరు తండ్రి వేరు కూడా కాదు. ఓకే, జాషువా తల్లి వేరు తండ్రి వేరు. తల్లి మాదిగా, తండ్రి యాదవ. అయినా సరే హీ ఓన్డ్ హిజ్ మదర్ క్యాస్ట్. అవును, వాళ్ళ కడుపున అందశ్రీయే పుట్టి ఉంటే నేను యాదవ్ అని చెప్పుకొని తిరిగేటోడినే. అంటే ఈయనకి భయం ఉన్నది, అభద్రత ఉన్నది, అమాయకత్వం ఉన్నది, అజ్ఞానం ఉన్నది, అహంకారం ఉన్నది. ఇన్ని ఆలు ఉన్నాయి. నువ్వు చూడు, అందశ్రీ అంటే కేవలం ఒక్క ఆ కాదు, ఇన్ని ఆలు ఉన్నాయి ఆయన వెనకాల. కాబట్టే ఆయన అంత అన్స్టేబుల్గా జీవిస్తున్నాడు. నాకు కూడా ఏమనిపిస్తున్నది అంటే ఆయన గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే వస్తుంది. ఇన్ని ఆల వెనుక సాధించాల్సిన ఏమైనా ఉన్నాయా? ఉంటాయా? అది మీకు తెలియాలి కాదు. అంటే యాక్చువల్ గా కళాకారుల మధ్య ఇగో ఉంటుంది. కళాకారుల మధ్య ఎంతో కొంత కాస్తారే మనకన్నా పైకి వెళ్ళిపోతున్నాడే, మనకన్నా ఇలా ఉన్నాడే, ఈ విధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ, అనారోగ్యకరమైన పోటీ కాదు. కానీ ఇప్పుడు అందశ్రీ వర్సెస్ పస్నూరి రవీందర్ గా మారినటువంటి ఈ ఎపిసోడ్ లో రవీందర్ కి ప్రత్యేకంగా అందశ్రీ పైన పగ, ప్రతీకారాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఇక్కడ. నేనేమంటానంటే నా స్థాయి అందశ్రీ అన్నంత స్థాయి కాదు నాది. నేను చాలా చిన్న రచయితని. ఆయన రాసిన పాటలకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన పాటలు సిలబస్లో ఉన్నాయి. ఆయన పాటలు ఖండాంతరాలు దాటి వెళ్ళినాయి. కాబట్టి ఆయన స్థాయి చాలా పెద్దది. ఆయనతో నేను పోటీ పడను. ఆయన చాలామంది భ్రమపడుతున్నారు, నేనేదో అందశ్రీని తిట్టడం వల్ల ఆయన నేను సమానం అని ఇట్లేదో అంటున్నారు. అట్లా అసలే కాదు. ఆయన నాకంటే ముందు తరం రచయితగా భావిస్తా నేను. అంతే తప్పించి నాకు ఆయనకు పోటీ లేదు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత జెలసు, పగ, ప్రతీకారాలు అంటున్నారు. అవి నాకెందుకుంటే నా ఆవేదన ఉన్నది. నాకు ఏం ఆవేదన, నా జాతీయుడు అన్యాయం అయిపోతున్నాడు, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, కాంట్రవర్సీ అవుతున్నాడు. ఈ సందర్భంలోనన్నా కొంచెం ఉన్నతంగా మాట్లాడితే బాగుండు కదా. తర్వాత తెలుసుకుంటాం, ఆ కుల పంచాయతీ తర్వాత పెట్టుకుంటాం. పెద్ద మనుషులలో కూర్చోబెట్టి, అదే మద్దూరు గ్రామంలో అదే రేగొండలో కూర్చోబెట్టి, మాదిగ పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడతాం. అది వేరు సంగతి. ఓకే, కానీ ఒక రాష్ట్రానికి గీతంగా అది అవుతున్న సందర్భంలో ఆయన నాతో అనాల్సింది, పస్నూర్ రవీందర్ నా పాట నేను ప్రత్యక్షంగా మాట్లాడినోని సాధు. నేను వేదికల మీద ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా అందశ్రీ అన్న రాసిన పాటని రాష్ట్ర గీతంగా ఒప్పుకుంటలేదని చెప్పి రాసిన మాట్లాడిన నేను కూడా విన్నాను. మన అన్న ఉన్నాడు కదా, మన దాసోజు శ్రవణ్ అన్న, అధికార ప్రతినిధిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు అందశ్రీ పాటను రాష్ట్ర గీతంగా విడదలేరు ఇంకా కేసీఆర్ అని ఒక వ్యాసం రాయనికి నాకు ఫోన్ చేసిండు. ఓకే, రవీందర్ భాయ్ మీరు పాట మీద పిహెచ్డీ చేసినట్ట కదా, ఒకసారి నాకు అందశ్రీ అన్న పాట గురించి చెప్పండి అంటే, నేను చెప్పిన వివరాలతో అద్భుతమైన వ్యాసం రాసిండు ఆయన. అందశ్రీ పాట లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, విమలక్క ఆట లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, మిఠపల్లి సురేందర్ పాట లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, ఒక పస్నూర్ రవీందర్ రాయకుంటేనే తెలంగాణ వచ్చిందా అని క్వశ్చన్ చేసిండు ఆయన. ఓకే, మరి ఇవన్నీ తెలివై అందశ్రీకి ఇవన్నీ తెలియయి. మందకృష్ణ ఒక పుస్తకావిష్కరణ సభకు, మసాయిపేట యాదగిరి పుస్తకావిష్కరణ సభకు బషీర్బాబు ప్రెస్ క్లబ్కి వస్తే, పస్నూరి మనం ఏం డిమాండ్ చేయొచ్చు దీని మీద, ప్రెస్ వాళ్ళు ఉన్నారు అడుగుతున్నారు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా అంటే, అందశ్రీ అన్న పాటను తక్షణం జాతీయ గీతంగా ప్రకటించాలని చెప్పండి అన్న అని చెప్పంటే ఖచ్చితంగా చెప్పిండు కృష్ణన్న. గ్రేట్ టు హియర్ దట్. మరి ఇన్నిసార్లు మేము ఆయన పాట రాష్ట్ర గీతం కావాలని కోరుకున్న మమ్మల్ని మీకు అర్హత లేదు ఆ పాట వాడుకోవడానికి అంటే ఏమన్నట్టు? అసలు దానికి ఏమన్నా విలువ ఉన్నదా? ఆ మాటకి అంత అహంకారం ఉంటుందా?
ఇప్పుడు దళితులు లేకుండా తెలంగాణ వచ్చిందా? చాలా పెద్ద కాంట్రవర్షియల్ ఎంత స్టేట్మెంట్ కదా ఇది. కాంట్రవర్సరీ. అసలు రసమై బాలకిషన్ ధూమ్ధామ్ వేదికల మీద అందశ్రీ పాటతోటే కదా స్టార్ట్ చేసింది అవును. ధూమ్ధామ్ ప్రోగ్రాంలన్నీ. మరి ఇంతగానం రసమే అన్న వీళ్ళందరూ మీదేసుకొని దాన్ని ఊరూరా ప్రచారం చేసి చాలా పెద్ద మొత్తంలో తీసుకపోతే ఇవాళ నువ్వు దళితులు పాట పాడొద్దని చెప్పేసి ఎట్లా అంటావు? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా నేను అందశ్రీ అన్న మీద ప్రేమతోనే మాట్లాడుతున్నా. ఇవన్నీ నాకు ఆయనతో పగలు లేవు, కక్షలు లేవు. ఒక ప్రజా వాగ్గేయకారుడిగా, ఒక సీనియర్గా, మాకంటే ముందు తరం వాడిగా ఆయన ఇప్పుడు సరిగా నడుచుకోవాలి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అహంకారపూరిత వ్యాఖ్యలు బంద్ చేయాలి. చాలు, నీ ఫోజులు చాలు. ఏ కులము నీదంటే నాకు, ఇవన్నీ డైలాగులు సినిమాల్లో చెప్పుకో. ఓకే, బయటగా చెప్పాల్సింది. బయట సమాజం ఒకటి, చరిత్ర ఒకటి ఉంటుంది. ఆ చరిత్ర అంచనా వేస్తుంది. రేపు నువ్వు చేస్తున్న తప్పిదాలన్నీ లెక్కగట్టి నిన్ను బజార్లో నిలబెడుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తుంది? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన ఇప్పుడు చాలా ఒబీడియంట్గా ఉండాలి. ఒక రాష్ట్ర గీతం రాసినోడిగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కాలి. ఎట్ ది సేమ్ టైం ఆయన ప్రజా కళాకారుల్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించేటటువంటి స్టేట్మెంట్లు చేయొద్దు. కీరావాన్ని తలదన్నటువంటి చూపించు, వాళ్ళని తలదన్నట్టు వీళ్ళ తలదన్నట్టు అని చెప్పి పోటీలు పెట్టద్దు. అది కరెక్ట్ కాదు. మరి శంకర్ జయకిషన్ బాలీవుడ్ నేలిండు. ఇదే హైదరాబాద్లో పుట్టిన దళిత మ్యూజిక్ డైరెక్టర్. సో కాబట్టి చరిత్ర తెలియదు నీకు, నువ్వు చదువుకోలేదు, నువ్వు అజ్ఞానంలో జీవిస్తున్నావు, అమాయకత్వంలో జీవిస్తున్నావు, అభద్రతలో జీవిస్తున్నావు. ఆయన ఏమంటాడంటే నాకు తిండి పెట్టిన జక్కిరెడ్డి ఎక్కడ పోవాలి, నాకు లాగుదొడిగిన ఆయన ఎక్కడ పోవాలి, నాకు ఇది చేసిన వీళ్ళు ఎక్కడ పోవాలి. ఏంద నాన్ సెన్స్ అసలు అది. ఫస్ట్ నీ మూలాలేవి? భారతదేశము ఒక కుల వ్యవస్థ. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఈ దేశంలో ఎక్కడికి పోయినా నీకు ఎదురొచ్చి నిలబడేది కులమే. నా కథలో ఉంటుంది, వేర్ ఎవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇండియన్స్ అని రాసిన నేను. ఎక్కడికి పోయినా నిన్ను వెంటాడేది కులమే, నీడలాగా. వెలివాడ నన్ను వీడని నెట్వర్క్, కులం నా వెంట నడిచే వైఫై. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మొత్తం ఆత్మ మొత్తం కూడా ఇదే కదా. సో కాబట్టి అట్లా చెప్పుకొస్తే ఈయననేమో ఇప్పుడు పెద్ద మనిషి ఏదో చదువు వస్తే ఉన్న మతి పోద్దే అని అన్నట్టు, వయసు మీద పడితే మతి భ్రమిస్తుంది అన్నట్టు, ఈయన పేరు వచ్చినాక ఇట్లా ఈ రకంగా మార్చుకోవడం అనేది చాలా తప్పు. మీ భుజం మీద తుపాకీ పెట్టి అందశ్రీ వైపు బుల్లెట్ విసిరేయాలన్నటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. కానీ చాలా మందిలో ఉన్నటువంటి ఓ అనుమానాన్నో, ఓ అసహనాన్నో మీ ముందు ప్రశ్నగా ఉంచుతాను రవీంద్ర గారు. చెప్పండి. అది సరైన సమాధానం ఇస్తారని కోరుకుంటాను. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం అందశ్రీ దూరంగా ఉన్నాడు, లేకపోతే అందశ్రీని కేసీఆర్ దూరం పెట్టాడు, ఏదైనా కూడా కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత, మార్పు తథ్యమని తేలిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి అందశ్రీ దగ్గరయ్యాడు, దగ్గరగా మెసులుతున్నాడు. అందుకే అడపాదడపా కనిపించటము, ఒక దశలో ఇంటర్వ్యూలు చేయటము, ఇదంతా కూడా ఒకే ఎత్తుగా కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు దగ్గరగా ఉన్నాడు, నేను ఏది చెప్తే అది చేస్తున్నాడు అనేటువంటి ఓ కీర్తి కండూతి మెడలో వేసుకొని అందశ్రీ తిరుగుతున్నాడు అనేటువంటి విమర్శను, ఆరోపణను మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అంటే ఉద్యమాల నేపథ్యం నుండి, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుండో లేదా అంబేద్కర్ ఐడియాలజీ నుండో వచ్చిన వాళ్ళకి కొంత విశాల దృక్పథం ఉంటుంది. మన అవునన్నా కాదన్నా కొంత విశాలంగా ఆలోచిస్తారు. వర్గ దృక్పథం నుండి కమ్యూనిస్టులు శ్రమజీవుల వైపు నుండి ఆలోచిస్తారు, అంబేద్కరిస్టులు జ్ఞానం నుండి ఆలోచిస్తారు, అట్టడుగు వర్గాల ప్రజాస్వామిక దృక్పథం నుండి ఆలోచిస్తారు. ఈయనకి ఏ దృక్పథం ఉన్నది? సో కాబట్టి ఈయన దారి తప్పిపోతున్నాడు. నేను చాలా సింపుల్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అందశ్రీ అన్న, నా అన్న, ఆయన దారి తప్పిపోతున్నాడు. మందలోకి వెళ్ళి గుర్రపిల్ల తప్పిపోతుంది కదా, ఈయన దారి తప్పుతున్నాడు. సాధారణంగా తమ్ముడు దారి తప్పుతుంటే అన్న మార్గదర్శకుడుగా వ్యవహరిస్తాడు. కానీ మీరు చెప్తున్న ప్రకారం అన్న దారి తప్పుతుంటే తమ్ముళ్ళు ఆవేదన పడుతున్నట్లుగా ఎగ్జాక్ట్లీ. ఆయనే మమ్మల్ని దారి చూపించాల్సిన కథ, మేమే ఆయనకు దారి చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆయనలో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల వచ్చింది. ఆయన కులాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు, అంబేద్కర్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు, సమాజాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. దాంతో ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నాడు. ఓకే, అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రేమరాధన్నతో మాట్లాడింది ఏంది? అది 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 ఏమైనా పద్ధతేనా అట్లా మాట్లాడడం? తెలంగాణను అవమానించడం కదా. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ పోరాటాల్ని, తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని అవమానించడం అది. సో కాబట్టి అది దట్ ఈస్ నాట్ రైట్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి బాధ్యుడవై ఉండాలి అంటే తెలంగాణ ప్రజలకు బాధ్యుడవై ఉండాలి. ఎందుకు? నీ పాటకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు. బడులల్లో, కాలేజీలల్లో, కోర్టులల్లో, ప్రభుత్వ ఆఫీసులలో నీ పాటని పాడుకున్నారు జనాలు. వాళ్లకు నువ్వు రిప్రజెంటేటివ్గా ఉండాలి, బాధ్యునిగా ఉండాలి.
అది వదిలిపెట్టి తల్లి మాయ, తండ్రి మాయ, పితృమాయ, మాతృమాయ, ఈ బాపన బ్రాహ్మణ మనువాద డైలాగులు చెప్పుకొని ఎంతకాలం బతుకుతావు నువ్వు? రేపు నువ్వు చస్తే ఎవరు డప్పు కొట్టాలే? బాపనోడు కొడతారా నీ సావుకు డప్పు? మళ్ళా మాది కూడా కదా, మా మాది కూడా చచ్చిపోయిందని తీసుకుపోయేది. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆయన చాలా అభద్రత భావంలో జీవిస్తూ ఉన్నాడు, అయోమయంలో జీవిస్తూ ఉన్నాడు. ఒక కవికి, ఒక రచయితకి స్పష్టమైనటువంటి దృక్పథం ఉండాలి, లెన్స్ కరెక్ట్గా ఉండాలి కెమెరాకి, అప్పుడే మనకు క్లారిటీగా కనబడుతుంది. నీ లెన్స్ బ్లర్ ఉంటే క్లారిటీగా కనబడదు. ఆయనది బ్లర్ కాదు, అసలే కనబడుతుంది ఆయనకి. అది వచ్చిన సమస్య. అందుకని నేను ఇప్పుడు ఆయనకి హంబుల్గా రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, ఆయన చాలా దూకుడుగా దుందుడుగా వ్యవహరిస్తూ ప్రజల్ని కించపరుస్తూ కళాకారుల్ని కించపరుస్తూ విర్రవీగుతున్నాడు. తనదైన అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రగీతం అయినాక కాదు, రాష్ట్రగీతం ప్రకటించక ముందు నుండే ఆ ధోరణి ఉంది. ఓకే. సో అది మార్చుకోవాలి అంటున్నా. అది మార్చుకుంటేనే ఆయన రేపు చరిత్రలో మిగలగలుగుతాడు. లేకపోతే చాలామంది కలగర్భంలో కలిసిపోయారు, పెద్ద విషయం కాదు. చరిత్ర అంతా గమనిస్తుంది, ప్రజలు అందరూ గమనిస్తారు. ప్రజలు గుడ్డివాళ్ళు కాదు, ప్రజలు అమాయకులు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. సో కాబట్టి ఎవరి పాత్ర ఎంతున్నది, ఎవరి ప్రవర్తన ఎట్లా ఉన్నది, ఎవరి కృషి ఎంత ఉన్నది, ఎవరి భాగస్వామ్యం ఎంత అనేది లెక్క కడుతుంది చరిత్ర. కాబట్టి ఆ చరిత్రలో మనం హీనులుగా దోషులుగా మిగలద్దు అనేదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందశ్రీతో ప్రారంభమైనటువంటి వివాదం కీరవాణి వద్దకు వచ్చి ఆగింది. కీరవాణి నుంచి తెలంగాణ ఆంధ్ర మధ్యలో, అంటే ఇప్పటి వరకు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర మధ్యలో కొన్ని విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తోంది అనేటువంటిది మనందరికీ ఉన్నటువంటి భావన. లెట్స్ కన్క్లూడ్ దిస్. అంటే ఏంటి ఇప్పుడు అందశ్రీ ప్రవర్తన ఒక ఎత్తు, అందశ్రీ వివాదాస్పదమైన తీరు ఒక ఎత్తు, కీరవాణి ఈ పాటకి స్వరకల్పన అందించటమో లేకపోతే సంగీతం అందించటమో తెలంగాణ వాళ్ళలో చాలా మందికి నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? కీరవాణి ఆంధ్రోడనా లేకపోతే ఇంకేదన్నా? యూ ప్లీజ్ కీప్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ రవీంద్ర గారు. నేను అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే, తెలంగాణ ప్రజలకి జయ జయ తెలంగాణ పాటకి ఒక గొప్ప సంబంధం ఉన్నది. అది ఆత్మగౌరవ సంబంధం. ఇది మా పాట, ఇది మా కళా సృజన, ఇది మా జీవితం, ఇది మా ఆత్మగౌరవం అనే ఫీలింగ్ ఉన్నది. దాన్ని 85 ఏళ్ల పాటు తెలంగాణ కళాకారులని అవమానించిన, తెలంగాణ ప్రజల్ని అవమానించినటువంటి కొద్దిమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి కోపము కీరవాణి గారి మీద కాదు, అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం మీద. ఓకే, ఆ ఆధిపత్యమే ఇప్పుడు వీళ్ళ కనబడుతున్నది. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా నేను, రేపు రాష్ట్ర గీతంగా అందిన తర్వాత కీరవాణి గారి అభిమానులు మేము సంగీతం కొడితే కాదా మీరు పాట పాడుకుంటున్నది అని అనరని గ్యారెంటీ ఏంది? తెలంగాణ వాళ్ళని. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? సో కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆస్కార్ స్థాయి సంగీత దర్శకుడు కావాలనుకుంటే ఒక ఏఆర్ రెహమాన్తో చేయించుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఆల్రెడీ బతుకమ్మ సాంగ్ చేసిండు, మిట్టపల్లి సురేందర్ గారు రాసిన పాటకి రెహమాన్ చేసిండు ఆల్రెడీ. అవును. సో ఈ పాట కూడా రెహమాన్ గారితో చేయించుంటే ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు, ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. రెహమాన్ కూడా పరాయి వాడు, పరాయి రాష్ట్రం వాడి అవుతాడు కదా. పరాయి వాడు వేరు, పాలివాడు వేరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం అన్నదమ్ములం, ఇది అన్నదమ్ముల పంచాయతీ ఇది. ఓకే, కానీ పక్కేంటి తో మనకేం గొడవ లేదు. నా రక్త సంబంధీకుడు, నా పెదనాయన కొడుకు, నా చిన్నాయన కొడుకుతోటే నాకు ప్రాబ్లం ఉంటుంది తప్ప పక్కూరంతో నాకేం ప్రాబ్లం. సో కాబట్టి అది సమస్య తప్ప ఇది కాదు. అందుకని నేను అనేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏంటంటే మనం మధ్యలో ఒక అన్నదమ్ముల అనుబంధం ఉన్నది. దాన్ని కాపాడుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు డిస్టర్బ్ కాకూడదు. కీరవాణి గారు సంగీతం చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, ఇంకా ఎవరన్నా తెలంగాణ ప్రాంతం నుండి ఉన్నటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారు, రవి కళ్యాణ్ గారు, ఇట్లాంటి మా చరణ్ అర్జున్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సంగీతం చేసి ఉంటే సరిపోయేది దానికి. అప్పుడు ఏ ప్రాబ్లం రాకపోయేది కదా. రేపు పాడుకునేటప్పుడు నిండు ఆత్మగౌరవంతో ఇది మా పాట అని అనుకోవడానికి అవకాశం ఉండేది. అట్లా కాకుండా దాన్ని ఆ విషయం ఆలోచించకుండా అందశ్రీ గారు దానికి ఆమోదం తెలపడం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, అది ఆ కీరవాణి గారిని ఎంపిక చేసింది నేను కాదు అనేటటువంటి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నేను అనేది ఏంటంటే, ప్రజల మనోభావాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి ఈ విషయంలో ఆంధ్ర మిత్రులు, ఆంధ్ర సోదరులు ఎవరు కూడా హట్టు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ఎవరి రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది,
అందరం కలిసే ఉంటున్నాం హాయిగా, ఇదే కంటిన్యూ చేయాలి. ఈ పాట విషయంలో దీనివల్ల దీనికి సంగీతం ఉన్నా వాడుకుంటారు, సంగీతం లేకున్నా వాడుకుంటారు, పాట ఆగేదైతే లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే కొంత సంయమానం పాటిద్దాం, సంయమానం పాటించి ముందుకు పోదాము అనేది నా ఆలోచన. అందశ్రీ గారు కూడా పునరాలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఎవరన్నా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం కల్పించి ఉంటే బాగుండేది. లేదా ఇంకా నీకు ఆస్కార్ స్థాయిలే కావాలంటే 2 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి ఏఆర్ రెహమాన్కి. కాబట్టి 2 వచ్చినంత కూడా కొట్టించుకో, నువ్వు ఏం ప్రాబ్లం లేదు మాకు సంగీతం. సో కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. మోరోవర్ అసలు ఒక మేధావుల యొక్క అభిప్రాయాలను స్వీకరించే పని పెట్టుకుంటే బాగుంటారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, అంటే కవులు కళాకారులను పిలిచి మరి మన అందశ్రీ గారి పాటని రాష్ట్రగీతంగా పెడుతున్నాం, ఎవరు సంగీతం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. తెలంగాణ సినిమా వాళ్ళు ఉన్నారా మనకు, మళ్ళీ ఆంధ్ర సంగీత దర్శకులతో చేయిద్దామా అని ఒక చర్చ పెట్టుంటే, ఒక ఒపీనియన్ పోలు ఒక ప్లెబిసైట్ ఏదో చేసి ఉంటే అప్పుడు మెజారిటీ పీపుల్ ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉండేది. అది రాకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకునేసరికి ఆయననేమో సరైన సమాధానాలు చెప్పట్లేదు అందశ్రీ గారు. ఇప్పుడు ఆయన స్థాయికి ప్రేమరాధనతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. అట్లా ఏది పడితే అది మాట్లాడితే ప్రేమన్న బాగా రెబలు, ఈయనే మంచి కాదు, ఈయన ఎంత తిక్కోడు, ఆయన అంత కరాఖండిగా ఉంటాడు ప్రేమన్న. దాంతో ఆయనే అది కాస్త బయట పెట్టాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పటికీ అందశ్రీ అన్నని కోరేది ఏంటంటే అనవసరమైన కాంట్రవర్సీల జోలికి పోవడం అనవసరం. కొంచెం సంయమానంతో, విశాల దృక్పథంతో, పెద్ద మనసుతోటి, పెద్దరికంతో, ఇంత అనుభవం ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళు అయిన వయసు, 60 ఏళ్లలో సుదీర్ఘమైన జీవితం చూసి ఉంటాడు. కులం లేదని ఎట్లా అంటావు? అంబేద్కర్ని ఎట్లా అవమానించుకుంటావు? నీకు జై భీమ్ అంటే జై శ్రీరామ్ అని చెప్తావా నువ్వు? సో కొంత విశాలంగా ఆలోచించుకునే తనంతో ఉండాలి కదా, ఎవరినో గిచ్చి లొల్లి పెట్టుకున్నాను కాదు కదా. సరే, ఎవరి మనోభావాలు వారకు ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప నువ్వు ఎవరినో హట్ చేసి ఏం సాధిస్తావు, దానివల్ల వచ్చేది ఏం లేదు కదా. సో కాబట్టి ఇక సాగుదాలకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా గట్టిగా 10-20 ఏళ్ళు బతకచ్చు. ఈ కాలంలో కొంచెం గద్దరన్నలాగా కొంచెం నిలకడతోటి జీవిస్తే ఆయనకు వచ్చినట్టు ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే తెల్లారు లేస్తే పనికిరాని యుద్ధం ఇది. ఎవడు అడగక ముందే నేను దళితుని కాదు అని చెప్పుకుంటూ తిరిగితే దానివల్ల ఏం లాభం వస్తుంది, ఏం రాదు అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి అందశ్రీ అన్న పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ముందుకు వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. రైట్. తుపాకీ శరీరాన్ని మాత్రమే వశం చేసుకుంటూ ఉంటుంది, భాష ఆత్మను కూడా ఆవాహనం చేసుకుంటుంది అని చెప్తాడు గూగి. సో ఆ భాషలోంచి పుట్టింది ఎటువంటి పాట, ఈ పాటతో మొదలైనటువంటి ఈ ప్రయాణం వివాదంగా కొనసాగుతుంది. ఈ వివాదం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి గాయాలను మిగల్చకుండా అతి త్వరగా ఈ మనస్పర్ధలు వాటన్నిటిని తొలగించేసి మళ్ళీ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటని ఎలుగెత్తి ఆత్మగౌరవంతో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ పర్సన్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.